ఫ్రెంచ్ ఫ్రైస్ రుచికరమైన ఆహారంగా కనిపించినా ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగిస్తాయి. ధూమపానంతో సమానమైన ప్రమాదాలను కలిగి ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేయించిన ఆహారాలలో ట్రాన్స్ ఫ్యాట్స్ సాధారణంగా కనిపిస్తాయి. అధిక ఉష్ణోగ్రతల వద్ద నూనె వేడి చేయడం ద్వారా ఇవి ఉత్పత్తి అవుతాయి. నూనెను ఎక్కువసార్లు ఉపయోగించడం వల్ల ట్రాన్స్ ఫ్యాట్స్ స్థాయిలు పెరుగుతాయి. న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధన ప్రకారం ట్రాన్స్ ఫ్యాట్స్ కరోనరీ హార్ట్ డిజీజ్ ప్రమాదాన్ని పెంచుతాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. ఫ్రెంచ్ ఫ్రైస్ తరచుగా తినటం వల్ల ఆరోగ్యానికి తీవ్ర ప్రమాదాలున్నాయని ఇటీవలి అధ్యయనాలు నిపుణులు హెచ్చరిస్తున్నారు. బరువు పెరగడం, గుండె సమస్యలు, క్యాన్సర్ ప్రమాదం పెరగడం జరుగుతుందని వారు తెలిపారు. ఫ్రైయింగ్ సమయంలో ఏర్పడే ట్రాన్స్ ఫ్యాట్స్ కార్సినోజెనిక్ సమ్మేళనాలు గుండెకు హాని కలిగిస్తాయని వెల్లడించారు. ఒక సర్వింగ్ ఫ్రెంచ్ ఫ్రైస్ తినటం 25 సిగరెట్లు కాల్చడంతో సమానమని నిపుణులు చెప్తున్నారు. ఫ్రెంచ్ ఫ్రైస్ అధిక ఉష్ణోగ్రతల వద్ద నూనెలో డీప్ ఫ్రై చేసి తయారు చేస్తారు. ఈ ప్రక్రియలో అనారోగ్యకర సమ్మేళనాలు ఏర్పడతాయి. ఫ్రెంచ్ ఫ్రైస్ వేయడానికి ఏ నూనె ఉపయోగించారో, ఆ నూనె ఎన్నిసార్లు తిరిగి ఉపయోగించారో తెలియదు. నూనెను పదే పదే వేడి చేయడం ద్వారా ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఏర్పడతాయి. ఇవి గుండెకు హాని కలిగిస్తాయి. ట్రాన్స్ ఫ్యాట్స్ శరీరంలో పేరుకుపోయి కార్డియోవాస్కులర్ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి, దీర్ఘకాలం నష్టం కలిగిస్తాయి. ఫ్రెంచ్ ఫ్రైస్ తినటం ధూమపానం కంటే హానికరం. ధూమపానం గుండె జబ్బులు, ఊపిరితిత్తుల క్యాన్సర్, శ్వాసకోశ సమస్యలకు కారణమవుతుందని తెలిసిన విషయమే. కానీ ఫ్రెంచ్ ఫ్రైస్ వినియోగం కూడా తీవ్ర పరిణామాలను కలిగిస్తుంది. ఇందులోని ఉప్పు అధిక ఉప్పు రక్తపోటును పెంచుతుంది. హైపర్ టెన్షన్ గుండె జబ్బులు, స్ట్రోక్కు కారణమవుతుంది. ఎక్కువ సోడియం గుండె, రక్తనాళాలపై ఒత్తిడిని కలిగిస్తుంది. కార్డియోవాస్కులర్ సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది ధమనులు అడ్డుకోవడానికి గుండెపోటు, స్ట్రోక్ రిస్క్ను పెంచుతుంది. డిఎన్ఏను సైతం దెబ్బతీస్తాయి.